వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవా నదిలా మము తాకు యేసయ్యా. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవా నదిలా మము తాకు యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. నీతోనే కలిసుండాలి, నీలోనే నివసించాలి, నీతోనే తరించాలి ప్రభు. నీతోనే కలిసుండాలి, గట్టిగా చప్పట్లు. నీతోనే తరించాలి ప్రభు. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం, కడవరకు కాపాడే నీవే నా నేస్తం. పోషించే నా తండ్రి నీవే నా ఆధారం, కరుణగల నీ మనసే నాకు చాలును. నీ మాటలే మాకు ఉజ్జీవం, నీ వాక్యమే జీవ చైతన్యం. నీ మాటలే మాకు ఉజ్జీవం, నీ వాక్యమే జీవ చైతన్యం. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవా నదిలా మము తాకు యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. నీతోనే కలిసుండాలి, నీలోనే నివసించాలి, నీతోనే తరించాలి ప్రభు. మరొకసారి, నీతోనే కలిసుండాలి, నీలోనే నివసించాలి, నీతోనే తరించాలి ప్రభు. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. అవును, ఇది ఆమేన్. నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో దేవుని బిడ్డలారా, బయట
లోపల ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు తప్పక మనందరితో మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి లేవియా కాండము పరిశుద్ధ గ్రంథములో నుండి లేవియా కాండము 26వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఓకే, దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగము లేవియా కాండము 26వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, దాదాపుగా ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 11:12 అవుతుంది కదా. కనీసము దేవుని బిడ్డలారా 12:30 వరకైనా మీరు కూర్చోవాలి, సరేనా? లేవియా కాండము 26వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనము చదువుకున్నాం. చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో కూడి వచ్చిన మనకందరికి కూడా జీవ ఆహారముగా పరిశుద్ధాత్ముడు పంచి పెట్టునుగాక. చదువుబడిన ఈ లేఖన భాగములో దేవుని బిడ్డలారా, 1 కాదు 2 కాదు, దాదాపుగా 3 విషయాలుంటాయి. ఈ 3 విషయాలు అందరూ గ్రహించాలని దేవుని బిడ్డలారా మరోసారి ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. అక్కడ 3 విషయాల్లో దేవుని బిడ్డలారా మొదటి మాట ఏముందంటే, మీ బలము ఉడిగి పోవును, మీ భూమి పల్లింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమియ్యకుండును. దేవుని బిడ్డలారా, మీ 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 3 సార్లు ఉంది మీ బలము అని కదా. మీ భూమి, మీ వృక్షములు కదా. చూశారా దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ దేవుడు అంశము ఏమని పెట్టమన్నాడంటే, దేవుని బిడ్డలారా, నీ బలము నీకు ఉపయోగమైనది. లోపల బయట ఉన్న వారందరూ చెప్పండి, నీ బలము నీకు ఉపయోగమైనది. ఓకే, ఈ చదువుబడిన వాక్యంలో 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాల గురించి ఈ ఆదివారం మనం ధ్యానించడం లేదు. ఒక్క విషయం మీదనే మనం ధ్యానించుకొని ఈ వాక్యాన్ని మనం పూర్తి చేసుకుందాం. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమియ్యకుండును. ఇందులో దేవుని బిడ్డలారా, భూమి ఫలమియ్యకపోతే కరువు వస్తుంది, ధరలు రేట్లు ఏమైపోతాయి, పెరిగిపోతాయి. ఓకే, భూమి ఫలమియ్యకపోతే, వృక్ష ఫలాలు పండ్లు ఇవ్వకపోతే దేవుని బిడ్డలారా ఏమైపోతాయి, అవి కూడా రేటు పెరిగిపోతాయి. ప్రతిరోజు దేవుని బిడ్డలారా ప్రతి ఇంటిలో కూడా ఫలాలు ఉంటున్నాయా లేదా చెప్పండి? తప్పక భోజనం చేసిన తర్వాత అరటిపండో లేదా యాపిల్ పండో లేదా ద్రాక్షనో లేదా దేవుని బిడ్డలారా కర్బూజనో లేదా బొప్పాయో
ఏదో ఒక పండు, జామ పండు దేవుని బిడ్డలారా, ఏదో ఒక పండు దేవుని బిడ్డలారా, తల్లి బయటకుపోయినా తండ్రి బయటకుపోయినా ఇంటికి వచ్చేటప్పుడు సీటు పట్టుకురాకపోయినా ఏదో ఒక ఫలమన్న ఇంటికి పట్టుకుపోవాలని ఏం చేస్తారు? ఖచ్చితంగా తీసుకుపోతారు. ఫలాలనేది ఎక్కువ రేటు ఫలాలకు చెల్లించలేకపోయినా తక్కువ రేట్లైన ఫలాలను ఏం చేస్తారు? తీసుకుపోతారు. గనక ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరు బాగా గ్రహించాలి. దేవుని ఆత్మ కలిగి నేను ఇప్పుడు భూమి విషయము, భూమి పంట విషయం మాట్లాడడం లేదు. తర్వాత ఫలాల గురించి నేను మాట్లాడడం లేదు. నేను ఇక్కడ కర్ర ఎందుకు పెట్టుకున్నానంటే బలం గురించి మాట్లాడాలని. ఏమండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక కర్ర ఉంది. దేవుని బిడ్డలారా, ఏం కనపడుతుంది? ఇక్కడ కర్ర కనపడుతుంది. దేవుని బిడ్డలారా, ఇది కర్ర మాత్రమే అనొచ్చు. దీన్ని మరి దోమతెర, కర్ర అంటే దోమతెర పెట్టుకుని దీనికి ఏదన్నా ఇక్కడ పక్కన ఒకటి ఇట్లా కొమ్ము వచ్చింటే దీని దోమతెర కర్ర అందరూ, లేకుంటే ములకాల కర్ర కూడా ఇది కాదు. ఎందుకంటే లావు ఉంది గనక మొత్తానికి ఇది ఒక కర్ర. గనక కర్రన కాదా? కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గనక నా కాడ కర్ర ఉంది. ఈ కర్ర సమయానికి వచ్చినప్పుడు నేను చెప్తాను. మీరందరూ కూడా వాక్యాన్ని ఏం చేయాలంటే వినాలి. ఓకేనా? వింటారా? వినరా? వినరి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో నేను అంశం చెప్పాను కదా, ఆ అంశం చెప్పినప్పుడు మీకు వాక్యం అంతా కూడా అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు చికెన్ అని చెప్పిన వెంటనే చికెన్ టేస్ట్ ఎట్టుంటుంది మీకు ఆల్రెడీలా తెలిసిపోయి ఉంటుంది. మటన్ అంటే మటన్ టేస్ట్ ఎట్టుంటుందో, చిత్రాన్నం అంటేనే చిత్రాన్నం టేస్ట్ ఎట్టుంటుందో ఏమో తెలుసా తెలియదా? బిర్యానీ అంటేనే బిర్యానీ యొక్క రుచి తెలిసిపోతుంది. ఎగ్ రైస్ అంటేనే ఎగ్ రైస్ యొక్క టేస్ట్ తెలిసిపోతుంది. చూశారా దేవుని బిడ్డలారా? గనక ఈ చదవబడిన వాక్యములో దేవుని బిడ్డలారా, మీ బలము ఉడిగిపోవును. ఇక్కడ దైవ బలం గురించి మనము మాట్లాడడం లేదు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఏ బలం గురించి? దైవ బలం గురించి నేను మాట్లాడడం లేదు. పరిశుద్ధాత్మని యొక్క బలము గురించి నేను మాట్లాడడము లేదు. యేసు ప్రభు యొక్క పునరుత్థాన బలం గురించి నేను మాట్లాడడము లేదు. ఇప్పుడు ఎవరి బలం గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడంటే దేవుని బిడ్డలారా, మానవాళి యొక్క బలము గురించి మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యం వినడం వలన మీకు ఆయుష్, ఆరోగ్యము, మీకు సత్వ, మీకు శక్తి, మీకు పుష్టి పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో దేవుని బిడ్డలారా, దేని గురించి? దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు, ఈ లోకాన్ని ఎంతోగానో ప్రేమించిన దేవుడు సీనాయి కొండపైన దేవుడు ప్రత్యక్షమయ్యి మోషేతో చెప్పిన మాట ఏమిటంటే, మీ బలము ఉడిగిపోవును. చూశారా? ఏమిటంట? మీ బలము ఉడిగిపోవును. ఒక పురుషునికైనా ఒక స్త్రీకైనా బలము కావాలి. ఒక యవనస్తునికైనా ఒక యవనస్తురాలికైనా బలము కావాలి. ఒక వృద్ధునికైనా ఒక వృద్ధురాలికైనా బలము కావాలి. బలము దేవుని బిడ్డలారా కావాలి. ఏం కావాలి? బలము కావాలి. బలము ఉంటే నువ్వు ఏం చేస్తావంటే మాట్లాడగలుగుతావు. నీలో బలము లేకపోతే నువ్వు ఏం చేస్తావు? మాట్లాడాలన్న ఆయాస పడతావు. నీలో బలము లేకపోతే నడవాలన్నా నడవలేవు. నీలో బలము లేకపోతే దేవుని బిడ్డలారా పనులు చేయాలన్నా పనులు
ఇంటి పనులు చేయలేవు, పొలం పనులు చేయలేవు, ఉద్యోగం పనులు, ఏ పని కూడా నీకు బలము లేకపోతే చేయలేవు. బలము దేవుని బిడ్డలరా మనిషికి చాలా చాలా అవసరము. ఏది మనిషికి అవసరము? బలము మనిషికి చాలా అవసరము. బలము దేవుని బిడ్డలరా ఉడిగిపోవును అని మనుషులు చెప్పారా? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడు. దేవుడు తన నోటిని తెరిచి తన నోటిలో నుండి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీ బలము ఉడిగిపోవును. మనుషులకు దేవుని బిడ్డలారా లేదా ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పిన మాటనే మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వారి దేవుడే మన దేవుడు కదా, వారి దేవుడే మన దేవుడు. వారికి చెప్పినటివన్నీ కూడా మనకు కూడా వర్తిస్తాయి. మీరు వినండి, మీ తలలు పక్కకు తిప్పకండి. దేవుని బిడ్డలారా ఏమన్నాడు అంటే, మీ బలము ఏమైపోతుంది? ఉడిగిపోవును అన్నాడు. ఓకే, ఎందుకు ఈ మాట దేవుడు చెప్పాడు? ఇప్పుడు ఒక తల్లిగా నువ్వు ఉన్నావు, ఒక తండ్రిగా నువ్వు ఉన్నావు. మీ కుమారుల బలం కానీ మీ కుమార్తెల బలం కానీ ఉడిగిపోవాలని మీ కళ్ళ ఎదుట మీరు ఇష్టపడతారా? మీరు ఎట్లా అనుకుంటారు? నా కనుల ఎదుట నా కొడుకు ఒక సూర్యునిగా, ఒక ధీరునిగా, ఒక దీటునిగా, ఒక బలమైన వ్యక్తిగా ఉండాలని ఓ సహోదరుడా, నీ కొడుకు గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఓ తల్లి, నీ కుమార్తె, నీ కొడుకు మంచి సత్తువ కలిగి నువ్వు ఉండాలని కోరుకుంటున్నవే. నీ కళ్ళెదుట నువ్వు కన్న నీ పిల్లల యొక్క బలం ఉడిగిపోవాలని మీరు ఎవరైనా ఆలోచన చేస్తారా? అట్టి దుర్మార్గులు, అట్టి దేవుని బిడ్డలరా ఎవరు కూడా ఉండరు. తమ పిల్లలు తమ కళ్ళెదుట బాగా ఉండాలని కోరుకుంటారు. ఓకే, ఇప్పుడు దేవుని బిడ్డలరా దేవుడైన యెహోవా ఏం చెప్పాడంటే, అమ్మ 4 విషయాలు చెప్పాడు. బయట ఉన్న వాళ్ళు కూడా వినండి. ఎన్ని విషయాలు చెప్పాడంటే 4 విషయాలు చెప్పాడు. మొదటిగా ఏం చెప్పాడంటే, మీరు నా మాటలను ఏం చేయాలంటే వినాలి అని చెప్పాడు. అమ్మా ఏం చెప్పాడు? మీరు నా మాటలు వినాలి అని మొదటిగా చెప్పాడు. రెండోదిగా ఏం చెప్పాడంటే, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించాలి అని చెప్పాడు. రెండోదిగా ఏం చెప్పాడు చెప్పండి? నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించాలని చెప్పాడు రెండోదిగా. మూడోది ఏం చెప్పాడంటే, నా కట్టడలను మీరందరూ కూడా గైకొనాలి, నిరాకరించకూడదని చెప్పాడు మూడోదిగా. నాలుగోదిగా ఏం చెప్పాడంటే, దేవుని తీర్పు విషయమై అసహించుకొనకూడదని చెప్పాడు. ఎవరి తీర్పు? దేవుని తీర్పు విషయమై అసహించుకొనకూడదని చెప్పాడు. అమ్మా ఈ 4 కాన దేవుని బిడ్డలారా, ఈ 4 కాన ఎవరైతే పుణ్యకాయిస్తారో, ఈ 4 ఎవరైతే పెడ చెవిని పెడతారో, ఈ 4 ఎవరైతే దేవుని బిడ్డలారా త్రోసివేస్తారో వారి మీదికి దేవుడు ఏమన్నాడంటే 9 రకాలైన జబ్బులు పంపుతాను అన్నాడు. ఎన్ని రకాలైన జబ్బులు? 9 రకాలైన జబ్బులు పంపుతాను అన్నాడు. ఉదయకాలము దేవుని బిడ్డలారా ఈ నగర్లో ఉన్న ఒక వ్యక్తి మన సంఘములో ఉంటున్న యేసురత్నం అన్న కొరకు వచ్చాడు. వచ్చి అతను అంటాడు, అయ్యా మీరు బాగున్నారా అన్నాడు. బాగున్నాము. ఎన్నా ఇక్కడ వచ్చావు అంటే, ఇక్కడ సంకిరేని పల్లె వెంకటేశ్వరని ఉన్నాడు కదా, వారి ఇల్లు ఇక్కడ ఉండాలంటే ఇక్కడనే ఇల్లు అన్న షాపు తెరిచింటాడు, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పాను. లేదయ్యా షాపు తెరచలేదు, అయితే మరి నంద్యాల రోడ్డుకి ఇల్లు కొన్నారు కదా అక్కడ ఉంటారని చెప్పాను. ప్రార్థనకు వస్తాడు, తర్వాత మీరు వచ్చి కలిసొచ్చు అన్నాను. నీ బట్టలు ఈ విధంగా మాసిపోవటానికి కారణం ఏంటి? నీ జుట్టు ఈ విధంగా
మాసిపోవటానికి కారణం ఏంటి అని నేను అతన్ని అడుగుతున్నప్పుడు అతను అంటాడు, దేవుని బిడ్డలారా, నా భార్య సంవత్సరమున్నర అయింది, హాస్పిటల్లో ఉంది, ఇప్పటికీ దాదాపుగా 80 లక్షలు ఖర్చు పెట్టాను అని చెప్పాడన్న. ఎన్ని లక్షలంట? 80 లక్షలు ఖర్చు పెట్టాను, ఇంకా బాగుపడలేదు, ఒక లారీ అమ్మాను, ఇంకొక లారీ కూడా అమ్మాలి, పరిస్థితులు ఇట్లా ఉన్నాయి అని చెప్పాడు. 9 రకాలైన దేవుని బిడ్డలారా జబ్బులు పంపుతాడంట. ఎన్ని రకాలు? 9 రకాల జబ్బులు పంపుతాడంట. ఈ 9 రకాలైన జబ్బులు పంపినప్పుడు ఆ శిక్షల మూలముగా మనుషులు గుణపడకపోతే, దేవుని బిడ్డలారా, ఆ శిక్షల మూలముగా మనుషులు గుణపడకపోతే దేవుడు ఏం చేస్తాడంట? మరలా దేవుని బిడ్డలారా కొన్ని జబ్బులు పంపుతాడు. ఆ జబ్బులలో మనం చదువుకున్న భాగము ఒక భాగము. 9 తర్వాత ఆ 9 రకాలైన జబ్బులు దేవుని బిడ్డలారా చాలా దేవుని బిడ్డలారా భయంకరమైన జబ్బులు. వాటి తర్వాత మరల దేవుడు చూస్తాడంట, పురుషుడు గుణపడతాడా, స్త్రీ గుణపడుతుందా, ఈ యవనస్తులు గుణపడతారా, వీరు మరలా నా మార్గంలో తిరుగుతారా లేదని చూసి దేవుని బిడ్డలారా వారు గుణపడకపోతే వారి పైకి మరలా దేవుని శిక్ష వస్తుంది. వారి పైకి ఏమొస్తుంది చెప్పండి? దేవుని శిక్ష వారి పైకి వస్తుంది. వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఆ యొక్క భాగములలో మనం చదువుకున్న భాగము ఒకటి. ఇందులో దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు దేవుడు అంటే, మీ బలము ఏమైపోతుంది? ఉడిగిపోవును అంటున్నాడు. చూశారా? ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి. మీ బలము ఏమైపోతుంది? ఉడిగిపోవును. మీ పుష్టి ఏమైపోతుంది? తగ్గిపోవును. చెప్పండి, మీ బలము ఉడిగిపోవును. గట్టిగా చెప్పండి, బేటున్నోళ్ళు లోపల, మీ బలము ఉడిగిపోవును, మీ పుష్టి తగ్గిపోవును, మీ సత్తువ క్షీణించిపోవును. ఈ మాటలు పరువు చెప్పాడా లేదా? ఈ మాటలు వింటున్నప్పుడు దుఃఖము, బాధ, వేదన కలుగుతుందా కలగదా? దేవుని బిడ్డలారా, ఇంట్లో ఆడ మనిషికి బలం లేకపోతే నీకు రొట్టెలు ఎక్కడ చేసి పెడుతుంది? నీకు వంటలు ఎక్కడ చేసి పెడుతుంది? బలం ఉంటేనే కదా. ఇంట్లో పురుషునికి బలం ఉంటేనే కదా భార్యను పిల్లలను చక్కగా పోషించుకునేది. దేవుని బిడ్డలారా గనక బలము అనేది దేవుని బిడ్డలారా నీ చేతులకు, బలము అనేది నీ కాళ్ళకు, బలము అనేది నీ అవయవాలలో ప్రతి అణువున అది ఉండాలా. ఆ బలము అనేది దేవుని బిడ్డలారా ఉడిగిపోయిందనుకోండి చాలా తక్కువ. ఇప్పుడు మన మధ్యలో రత్నమ్మక్కకు దేవుని బిడ్డలారా ఆ యొక్క పుష్టి, ఆ సత్వ కాళ్ళకు తగ్గిపోయింది, కుంటుతుంది. అక్క ఏం చేస్తుంది? కుంటుతుంది. దేవుని బిడ్డ, ఇది చాలా మనకు బాధకరం. సంఘములో నమ్మకంగా ఉన్న కుటుంబం దేవుని బిడ్డలారా ఆ విధంగా అయితే బాధ. అందుకే పాస్టమ్మ నేను కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నా. దేవుని బిడ్డలారా అన్న పిల్లలు ఏమనుకుంటారు? మా అమ్మ పరిస్థితి ఇట్లా అయిపోయింది. అది లోపల ఎవరికి చెప్పుకోలేక మనుషులు ఏమైపోతారంటే, బలము అనేది ఉడిగిపోయి కొద్దీ మనిషికి దిగులు ఎక్కువైపోతుంది. బలం ఉడిగిపోతే మనిషికి ఏమవుతుంది? దిగులు ఎక్కువైపోతుంది. బలం అనేది తగ్గిపోతుంటే మనిషికి చింత ఎక్కువైపోతుంది. బలం అనేది క్షీణించిపోతుంటే మనిషికి దేవుని బిడ్డలారా ఇంకా దుఃఖము, కన్నీళ్ళు తప్ప ఇంకా ఏమి కూడా ఉండవు. గనక దేవుని బిడ్డలారా బలము అనేది దేవుని బిడ్డలారా అది నీకు అలంకారమైనదని వాక్యము మాట్లాడుతుంది. బలము ఎలాంటిదంట? యవనస్తులకు అది బలము అలంకారము కలదు. దేవుని బిడ్డలారా ఆ బలాన్ని దేవుని బిడ్డలారా చాలామంది ఏం చేస్తున్నారంటే విలాసాలకు ఉపయోగిస్తున్నారు. బలాన్ని ఏం చేస్తున్నారు? విలాసాలకు ఉపయోగిస్తున్నారు. గత దేవుని బిడ్డలారా మాసములలో ఒక యవనస్తురాలు దేవుని బిడ్డలారా మంచి ఉన్నతమైన విద్య సంపాదించింది. బిఎస్సి బిఈడి పూర్తి చేసింది ఒక యవనస్తురాలు. బేటా లోపల ఉన్న వారందరూ కూడా ఇక్కడ చూడండి, నేను పేపర్ పట్టుకున్నాను. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఫోటోలో దేవుని బిడ్డలారా బిఎస్సి బిఈడి
పూర్తి చేసిన ఆ యవనస్తురాలు మనకు కనబడదు, కానీ వారి యొక్క తండ్రి మనకు కనబడతాడు. దేవుని బిళ్ళరా, ఇతని పేరు దొరస్వామి. దేవుని బిళ్ళరా, వీరిది మదనాపల్లి. దేవుని బిళ్ళరా, ఇతను గవర్నమెంట్ జాబు టీచరు ఈ దొరస్వామి. దేవుని బిళ్ళరా, వీరికి భార్య భర్తలకు దేవుని బిళ్ళరా ఒకటే కుమార్తె. ఎంతమంది? ఒకటే కుమార్తె. దేవుని బిళ్ళరా, ఒకటే కుమార్తె. వీరి తల్లి దేవుని బిళ్ళరా చనిపోయిన ఏడాది నాటికి దేవుని బిళ్ళరా తండ్రి మాటను గౌరవించక, తండ్రి మాటను విలువ ఇవ్వక, తండ్రి మాటకు దేవుని బిళ్ళ లోబడక ఈ బిఎస్సి బీడి చదివిన ఈ యవనస్తురాలు దేవుని బిళ్ళరా విలాసాలకు ఏం చేసిందంటే అలవాటు పడింది. అలవాటు పడి దేవుని బిళ్ళరా పాపములో ఏమవుతుందంటే మునిగి తేలుతుంది. దేవుని బిళ్ళరా, మునిగి తేలుతున్నప్పుడు తండ్రి దగ్గరికి పిలుచుకొని బుద్ధి మాటలు చెప్పాడు. అమ్మా, ఇవి మనకు తగవు, నువ్వు ఈ విధంగా చేయకూడదు, నువ్వు మంచిగా ఉండాలి అని చెప్పాడు. తండ్రి మాటను ఏమాత్రం కూడా అమ్మాయి లెక్క చేయలేదు. చేయకుండగా దేవుని బిళ్ళరా తల్లి బంగారు తీసుకొని, ఎవరిది? తల్లి బంగారు తీసుకొని దేవుని బిళ్ళరా ఆమె ఏం చేసిందంటే ఒక యవనస్తునికి దాదాపుగా 11,04,000 ఇచ్చింది. ఒక యవనస్తునికి ఎంత ఇచ్చింది? 11,04,000 ఒకరికి ఇచ్చింది. ఇంకొక వ్యక్తికి ఎంత ఇచ్చిందంటే 8 లక్షలు ఇచ్చింది. చూశారా ఎన్ని లక్షలు ఇచ్చింది? 8 లక్షలు ఇచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ విధంగా చేయగుదు తల్లి, ఇది తప్పమ్మా, అది మీ అమ్మ బంగారు, నీకుండాలా, అది నీకు ఉపయోగపడాలి, రేపు పొద్దున్న నీకు పెళ్లి చేస్తే దాన్ని కట్నంగా ఇస్తా తల్లి నీకు అని దేవుని బిళ్ళరా తండ్రి అయినా దేవుని బిళ్ళరా ఇక్కడ ఫోటో కూడా ఉంది చూడండి, వారి డాడీది దేవుని బిళ్ళ యొక్క ఫోటో. ఇక్కడ పోలీసులు అందరూ ఉన్నారు చూడండి దేవుని బిళ్ళరా. ఆ విధంగా తండ్రి చెప్పినప్పుడు తండ్రి మాట వినలేదు. వినక తండ్రిని కూతురు ఏం చేసిందంటే ఇంటిలో చంపేసింది. దేవుని బిళ్ళరా, కూతురు తండ్రిని ఏం చేసింది? చంపింది. నా విలాసాలకు అడ్డు వస్తున్నాడు, నా విలాసాలకు తండ్రి అడ్డు వస్తున్నాడు. తండ్రిని ఏం చేసిందంటే ఈలపీట తీసుకొని, చపాతి కర్ర తీసుకొని, దేవుని బిళ్ళరా బలం తగ్గినోడు, శక్తి తగ్గినోడు, సత్వ తగ్గినోడు, ఆమె బలములు ఉంది, ఆమె శక్తులు ఉంది, ఆమె సత్వలు ఉంది. దేవుని బిళ్ళరా ఏమైనా చేయగలుగుతుంది. దేవుని బిళ్ళరా ఆ విధంగా దేవుని బిళ్ళరా తండ్రిని ఏం చేసిందంటే పొట్టన పెట్టుకున్నదని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. విలాసాలు వద్దన్నందుకు తండ్రిని పొట్టన పెట్టుకున్న యువతి. చూశారా దేవుని బిళ్ళరా, తండ్రిని చంపేసింది. స్టేషన్లో ఈమె ఒప్పుకున్నది. నేనెందుకు ఈ విషయాన్ని మీకు చెప్పానంటే దేవుని బిళ్ళరా, తండ్రి అయిన దేవుడు ఏ విధంగా లోక సంబంధమైన విలాసాలకు దూరంగా, పాపాలకు దూరంగా ఉండమని చెబుతున్నాడో, భౌతికంగా కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆత్మీయ తల్లిదండ్రులనమైన మేము కూడా వాటికి దూరంగా ఉండాలని వాక్యపు వెలుగులో నుండి చెప్పగలుగుతాము. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము చదువుకున్న ఈ వాక్యములో దేవుని బిడ్డలారా మొదటిగా దేవుడు ఎన్ని రకాలైన రోగాలు పంపుతున్నాడు? 9 రకాలైన రోగాలు పంపుతా అన్నాడు. దేవుని బిడ్డలారా, అప్పటికైనా గుణపడకపోతే, నా మాట విని గుణపడకపోతే మీ మీదికి మరొక తెగులు పంపుతాను. ఆ తెగులు వలన, ఆ రోగం వలన, ఆ జబ్బు వలన ఏమైపోతుందంటే మీ బలము ఉడిగిపోతుంది అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి అమ్మా? మీ బలము ఏమైపోతుంది? ఉడిగిపోతుంది అంటున్నాడు. దేవుని బిడ్డలారా, బలము ఉండవలసినదే ఎక్కడ? ఈ దేహంలో. బలము ఏం కావాలా? దేహంలో ఉండాలి. ఒక ఆయన అంటున్నాడు, దేవుని బిళ్ళరా నువ్వు బాగా తినాలయ్యా అంటున్నాడు. బాగా తింటే అరగదు, బాగా తినాలయ్యా అంటున్నాడు. తినేదే మంచిది తింటే సరిపోతుంది. ఎందుకు? నీకు సంఘం ఉంది, నీకు పరిచర్య ఉంది, నీకు కుటుంబం ఉంది, వారందరినీ నడిపించాలి కనుక నువ్వు మంచిగా తినాలి అని ఒక పెద్ద మనిషి అంటున్నాడు. సరే
దేవుని బిడ్డలారా, దేహములో ఉండవలసింది, అది పురుషులకైనా, అది స్త్రీలకైనా, అది పిల్లలకైనా, అది పెద్దలకైనా, అమ్మా అది ధనవంతులకైనా, అది ఐశ్వర్యవంతులకైనా, అది ఇక ఎవరికైనా కూడా దేహములోన, శరీరములోన, అవయవాలలో ఏది ఉండాలి? బలము ఉండాలి. ఉండకపోతే దేవుని బిడ్డలారా ఏమైపోతావో తెలుసా? బలము నీ దేహములో, అమ్మా బలము నీ యొక్క శరీరములో, బలము నీ యొక్క అవయవాలలో లేకపోతే అప్పుడు ఏమొస్తుందంటే దేవుని బిడ్డలారా చేతిలోకి కర్ర రావాల్సింది వస్తుంది. అవునంటారా కాదంటారా? బలం లేకపోతే దేవుని బిడ్డలారా బలం తగ్గిందనుకో, ఏమండి బలము తగ్గిందనుకో, నీకేం కావాలా? నీకు పుష్టి తగ్గిందనుకో, నీకు సత్వ తగ్గిందనుకో, దేవుని బిడ్డలారా మా అజయ్ కట్టబెట్టుకొని నడిచేది. మా అజయ్ ఏం చేసేది? కట్టబట్టుకొని దేవుని బిడ్డలారా మా అజయ్కి నడుము వంగిపోయిందా ఇట్లా పట్టుకొని ఇంకా బలమంతా బలం లేదు కనుక ఇప్పుడు ఏది అవసరమైంది? కర్ర అవసరమైంది. చూశారా? ఇక లేకుంటే కర్ర లేకుండా మనిషి ఎప్పుడు తోడుగుంటాడా? కట్టుకున్న భర్త ఎప్పుడు ఉండలేడు పక్కనని, దేవుని బిడ్డలారా కన్న కొడుకు కన్న బిడ్డలు పక్కన ఎప్పుడు ఉండలేరని, ఈ బలం తగ్గిపోయింది కనుక, ఈ సత్వ తగ్గిపోయింది కనుక, ఈ పుష్టి తగ్గిపోయింది కనుక ఇప్పుడు దేనిపైన ఆధారపడుతున్నారు? కర్ర పైన ఆధారపడి ఏం చేస్తారు? దీనిపైన బరువు మోసి ఏం చేస్తారు? ఒక అడుగు ముందరికేస్తారు. దీనిపైన బరువు మోపి ఇంకొక అడుగు కూడా ఏం చేస్తారు? ముందరు. ఇది లేకపోతే అడుగులు ముందరికి పోతాయి. చెప్పండి, పోతాయా? పోలేవుగా. ఇది ఉండటం వలన ఏమవుతుంది? అడుగులు ముందుకు వస్తుంది. చూశారా? దేవుని బిడ్డలారా బాగున్నప్పుడు తీసుకుపోతే కర్ర రాదు, కానీ దేవుని బిడ్డలారా నీకు బలం ఉడిగిపోయిందనుకో, నీకు సత్వ ఉడిగిపోయిందనుకో, నీకు దేవుని బిడ్డలారా పుష్టి లోపల తగ్గిపోయిందనుకో, నీవు కర్ర పైన ఏం చేయాలా? ఆధారపడాలా? పరిస్థితి వచ్చేస్తుంది. గనక దేవుని బిడ్డలారా ఈ కర్ర పైన ఆధారపడకుండగా ఇంకొక దేవుని బిడ్డలారా ఏదైనా పరికరం మీద ఆధారపడకుండగా నువ్వు ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా దేవుని దగ్గర మన దేహములో, మన శరీరములో, మన అవయవాల్లో బలము ఉడిగిపోకుండా ఉండటానికి మనం తప్పక గుణపడాలి. మనము దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించాలి. బైబిల్లో మోషే గురించి రాయబడింది. మోషే 120 సంవత్సరాలు బతికాడు. మోషే యొక్క దృష్టి మాంద్యము కాలేదు. దేవుని బిడ్డలారా అతని సత్తువ, అతని బలము ఉడిగిపోలేదు. చప్పట్లు కొట్టి అందరం గట్టిగా ప్రభువును ఘనపరచుదము గాక. మోషే లాంటి దృష్టి, మోషే లాంటి సత్తువ ప్రభు కొరకు, మన కుటుంబం కొరకు, సంఘం కొరకు జీవించుటకు ప్రభు మనకు సహాయము చేయునుగాక. దేవుని బిడ్డలారా బలము కావాలా? ఏం కావాలి? ఎవరికి కావాలి? నాకు కావాలి అని చెప్పాలి. బలము నాకు కావాలి అని గట్టిగా చెప్పాలి. దేవుని బిడ్డలారా బలము చెప్పండి, బలము నాకు కావాలి. ఎందుకు కావాలని ప్రశ్న వేసుకోండి. చూశారా? బలము మనకు కావాలి. ఎందుకు కావాలి బలమని మరలా మనం తిరిగి మనకే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు నీకు బలము కావాలంటే నీవు సంపాదించుటకు నీకు బలము కావాలి. ఇంట్లో భర్త సంపాదించకపోతే భార్య ఏం చేస్తుంది? అన్నం పెట్టదు. ఏమయ్యా నువ్వు రోజు ఇంట్లో కూర్చొని తినేవనుకో, నేనేం కావాలా? నేను నిన్ను నమ్ముకొని వచ్చిన, మన పిల్లలు ఏం కావాలా? బికార్లు కావాలన్నా నువ్వు పా నీ క్యారియర్ ఉండి పెడతా, నేను నీకు క్యారియర్ ఉండి పెడతా, పా నువ్వు పోవాల్సిందే అంటది భార్య. అవునా కాదంటారా? ఏమ్మా ఒకరోజు పెడతావు, 2 రోజులు పెడతావు, వారం రోజులు పెడతావు, ఇంకా వారం రోజుల తర్వాత కూడా ఇంటికాడ కూర్చొని తిన్నాడు అనుకోండి, ఏమయ్యా ఎంతవరకు మీ నాయన పైన సంపాదిస్తుంటే నాయన పైన ఎంతవరకు ఆధారపడతావు? తల్లిపైన ఎంతవరకు ఆధారపడతావు? నువ్వు సంపాదించు, నీ పైన నేను, నీ పైన మన పిల్లలం ఆధారపడను పా అని భార్య ఏం చేస్తుంది? ఇంట్లో నుంచి తరుముతుంది క్యారియర్ పెట్టి.
ఇంకా ఆ సాయంత్రం పనికి వచ్చేలోపు భార్య భర్త మీద దేవుని బిడ్డలారా ఎంత ప్రేమ ఉంటుందంటే 99 ప్రేమ ఉంటుందండి. చప్పలు కొడతారు. ఎంత ప్రేమ ఉంటుంది? 99. ఎంత అద్భుతం అండి దేవుని బిడ్డలారా. అదే దేవుని బిడ్డలారా, ఇంటిలో దేవుని బిడ్డలారా, భార్య దేవుని బిడ్డలారా పని చేయక పాట చేయక ఇంట్లో వారు చేయవలసినట్టు చేయకపోతే భర్త ఏమనుకుంటాడు? అనలేక గునగలేక సనగలేక ఈ బద్ధకస్తురాలిది నాకు ఏడదోసైందిరా, నా తలకి ఏడజుట్టుకున్నదిరా, నా బట్టలు ఉతకదు, అంట్లు తోమదు, ఈ వంట చేసి పెట్టదు, అన్నీ నేను చేసి పెట్టాలి, దీనికి తిరిగి నేను చేసి పెట్టాలరా దీనికి అని భర్త ఏమనుకుంటాడు? దేవుని బిడ్డలారా, కొట్టలేక తిట్టలేక విడాకులు తీసుకోలేక ఇక్కడ తల్లిదండ్రులకి చెప్పుకోలేక అక్కడ అత్తమామకు చెప్పుకోలేక దేవుని బిడ్డలారా ఏం చేస్తాడు? పడరాని పాటలతో అట్టనే ఏం చేస్తుంటాడు? సంసారాన్ని ఇగ్గుతాడు. గనక బలము అనేది దేవుని బిడ్డలారా ఇంటిలో భార్యకి కావాలి, బలం ఇంటిలో పురుషునికి కావాలి. బలము ఎందుకు కావాలంటే రాసుకోండి, రెఫరెన్స్ ఇస్తాను. దేవుని బిడ్డలారా బలము ఎందుకు కావాలంటే సంపాదించటానికి కావాలా? నీకు బలము లేకుండా ఎవరైనా ఏదైనా పనిని చేయగలుగుతారా? మీరు చెప్పండి, చేస్తారమ్మా? నువ్వు బలం లేకుండా బట్టలు ఉతుకుతావా? నువ్వు బలం లేకుండా కలుపు తీస్తావా? నువ్వు బలం లేకుండా పత్తి తీస్తావా? నువ్వు బలం లేకుండా మొక్కజొన్న విడుస్తావా? నువ్వు బలం లేకుండా ఏదైనా వ్యవసాయం పని చేస్తావా? నువ్వు బలం లేకుండా ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేయగలుగుతావా? నువ్వు బలం లేకుండా ఏదైనా ప్రభుత్వానికి ఉద్యోగానికి ఉపయోగపడతావా? ఖచ్చితంగా నీకు బలం అనేది అవసరం. బలం అనేది అవసరం. బలము ఎందుకు కావాలంటే దేవుని బిడ్డలారా, అందుకే దేవుని బిడ్డలారా బలము ఎందుకు కావాలంటే నీవు సంపాదించుకోవటానికి బలము కావాలి. సామెతల గ్రంథంలో ఉంది, ఒకసారి చూడండి. సామెతల గ్రంథంలో ఉంది 31:17 దేవుని బిడ్డలారా 31:17 సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. అందరూ బైబిల్ తెరవండి. 31:17 చూశారా? ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో ఏం చేస్తుందంటండి? బలముగా ఏం చేస్తుందండి? పని చేస్తుంది. చూశారండి? ఇక్కడ గత కొన్ని వారాల కిందట నేను మాట్లాడాను. ఇక్కడ ఒక యవనస్తురాలు మనకు కనపడుతుంది. ఆమెనే గుణవతి అయిన యవనస్తురాలు. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ గుణవతి అయిన ఈ సుగుణము కలిగిన దేవుని బిడ్డలారా, ఈ యవనస్తురాలైన భార్య దేవుని బిడ్డలారా, ఈమె చేతులతోని ఎట్లా చేస్తుందంట చెప్పండి? అంటే ఆమెలో బలము ఉందా లేదా చెప్పండి? బలము ఉంది గనక బలముగా పని ఏం చేస్తుంది. బలము లేకపోతే దేవుని బిడ్డలారా బిందె పట్టుకాలన్నా, అమ్మా చూడండి, బలం లేకపోయింది అనుకోండి, బిందెను పట్టుకుని సంకన పెట్టుకుంటావా? ఆడోళ్ళు ఎక్కువ మోసేది ఎక్కడ? భుజం మీదనా సంకలు పెట్టుకుంటారా? మగళ్ళు భుజం మీద పెట్టుకుంటారు. నీకు బలం లేకుంటే నువ్వు భుజం మీద పెట్టుకుంటావా? పెట్టుకోలేవుగా. ఈమెకు బలం లేకపోతే బిందెను పైకి తీయగలుగుతుందా? తేలేదుగా. దేవుని బిడ్డలారా ఇప్పుడు ఈమె దేవుని బిడ్డలారా ఎట్లా పని చేస్తుందంట? చేతులతో ఎట్లా చేస్తుందంట? బలముగా పని చేయను. చూశారా? ఆమె చేతులు దేవుని బిడ్డలారా బద్ధకంగా ఉండేటివి కాదు. ఆమె చేతులు సోమర్థనంగా ఉండేటివి కాదు. దేవుని బిడ్డలారా బలము ఉండుట వలన ఒక యవనస్తుడైనా, ఒక పురుషుడైనా, ఒక స్త్రీ అయినా, ఒక యవనస్తురాలైనా బలము ఉండుట వలన దేవుని బిడ్డలారా ఆ చేతులతోని దేవుని బిడ్డలారా బలముగా పనిచేస్తారు. పని చేసినప్పుడు నీకు ఆదాయము, సంపద నీ ఇంటికి, నీ చేతుల దగ్గరికి వచ్చేస్తుంది. చపలు కొట్టి ప్రభునామని ఘనపరచు. పని చేస్తుందా? పని చేయదేమా? ఏమన్నా చెప్పండి. చేతులతో ఏం చేస్తుందంట? బలముగా పని చేయను. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు నాతోని, వాళ్ళ ఇంటికి పిలిచారు ప్రార్థన చేయటానికి. దేవుని బిడ్డలారా బిడ్డను బాగా చదివించాడు. అంటున్నాడు, ఏమ్మా నిన్ను చదివించింది ఇంగ్లీష్ మీడియము, ఉద్యోగం చేయటానికి చదివించాం, కానీ ఇంట్లో ఉండటానికేనా? ఇంతేనాక నీ బతుకు? నువ్వు కూడా ఏదొక్కటి చేసి సంపాదించుకుంటే మీరు ఇంకా బాగుపడతారు కదా.
ఆ మనిషి ఏమో బయటికి పంపేయడంట, భార్యను బయటికి పంపేయడంట. మంచి చదువుకున్న పోయి సంపాదించుకోండి, మీ కుటుంబం బాగుపడుతుందని తండ్రి అంటున్నాడు. చూశారా దేవుని బిడ్డలారా, బలము ఉండుట వలన నీకు ఏం కలుగుతుందంటే దేవుని బిడ్డలారా, సంపాదించుకోగలుగుతావు. ప్రతి పనిని కూడా ఈజీగా నువ్వు చేసుకోగలుగుతావు. గుర్తుపెట్టుకోండి, ప్రభుకు మహిమ కలుగునుగాక. అది మొదటి విషయము. రెండో విషయము, బలము ఉండుట వలన నీ కుటుంబాన్ని, బలం ఉండుట వలన నీ యొక్క దేశాన్ని, బలం ఉండుట వలన శత్రువులను ఓడించి నీవు రక్షించుకోగలుగుతావు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే యెహోషువ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథంలో దేవుని బిడ్డలారా 14:11 ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 14:11 ఒకసారి చూడండి. మోషే, అమ్మ వినండి, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకును నాకంత బలం. ఒకసారి ఆలోచన చేయండి అమ్మలారా, అయ్యలారా, ఒకసారి గమనించండి. ఇక్కడ చెప్పబడిన వ్యక్తి ఎవరంటే కాలేబు. చెప్పండి, ఎవరు? కాలేబు. ఇతగాన్ని దేవుని బిడ్డలారా మోషే పంపినప్పుడు ఇతనికి ఎన్ని సంవత్సరాలు అంట? 40 సంవత్సరాలు. ఇప్పుడు యెహోషువ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అతనికి ఎంత వయసు వచ్చిందంటే 85 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఎన్ని సంవత్సరాల వయసు వచ్చింది? 40 సంవత్సరాలు ఉన్న బలము. వినండి, 40 సంవత్సరాలు ఉన్న సత్తువ, 40 సంవత్సరాలు ఉన్న పుష్టి 85 సంవత్సరాల వరకు వచ్చినా నాకు తగ్గలేదు యెహోషువ. ఆ రోజు మోషే పంపిన నాడు నా యొక్క దేహములో, నా శరీరములో, నా యొక్క అణువున ఎంత బలమో, ఆ రోజున నేను ఖడ్గము ఏ విధంగా పట్టుకోగలను, ఆ రోజున ఏ విధంగా అప్పును వేయగలను, ఆ రోజున ఏ విధంగా విల్లును విసరగలను, ఈ రోజు కూడా నాకంతే బలం నా దేహములో ఉంది. మోషే పంపినాడు నాకెంత బలమో, ఇప్పుడు కూడా నాకంతే బలం ఉంది. బలము ఎందుకంటే దేవుని బిడ్డలారా, అది నీకు, నీ పిల్లలకు, నీ దేశానికి అది ఉపయోగపడుతుంది. అటు చప్పట్లో. కాలేబుల బలం ఉంది గనుక, కాలేబుల సత్వం ఉంది గనుక, కాలేబుల పుష్టి ఉంది గనుక ఖడ్గం పట్టాడు, దేవుని విల్లును పట్టాడు, యుద్ధానికి వెళ్ళాడు, శత్రువులను జయించాడు, తనకు, తన భార్యకు, తన పిల్లలకు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని సంపాదించి పెట్టాడు. ఒకరోజు నేను వాక్యం చెబుతుంటే ఆశీర్వాద మొక్క ఏడుస్తుందంట. ఇప్పుడు సత్యరాజు మామ ఉన్నాడు, దేవుడు మరలా బలాన్ని ఇచ్చి సంపాదించడానికి సహాయం చేశాడు. అదే ఆ బలం ఇంకా ఉడిగిపోయింటే కన్నా ఎలిసి మీద చాలా భారం పడేది. ఆ దేవి రాణమ్మ బేట ఉంది, తల్లి మీ తాతను బాగా చూసుకుని, మీ తాత ఉన్నంతకు నీకు విజయమే. మీ తాత కన్నులు మూత పన్నే రోజున నీ తిప్పలే నీ తిప్పలు. యెహోను నువ్వేమో అక్కడ పోయి ఉంటావు, నీకుండేది 2 పిల్లలు, నీ తమ్మునుకుండేది 4, అమ్మ నిన్నే పెట్టిపోతావు, ఇంకా ఆమె తిప్పలే తిప్పలవుతుంది. అవునా పాస్టర్ చెప్పిన కరెక్ట్ అనుకుంటుంది. బలము యెహోషువతో చెప్పాడు. ఎవరు? కాలేబు. కాలేబుకున్న బలంతో యుద్ధం చేశాడా లేదా? శత్రువులను జయించాడా లేదా? శత్రువులను పాల్దోరి హతం చేసి దేవుని బిడ్డలారా తన భార్యకు, తన పిల్లలకు ఒక మంచి ఆశీర్వాదాన్ని, భూమిని ఆయన సంపాదించి ఇవ్వగలిగాడండి. బైబిల్లో రాయబడినవన్నీ కూడా ఈరోజు దేవుని బిడ్డలారా మీకున్న బలాన్ని, మీకున్న సత్వను, మీకున్న పుష్టిని దాన్ని వ్యర్థపరచుకోకండి. అది ఉన్నప్పుడే ఆ బలం నీకు, నీ కుటుంబానికి, దైవానికి ఉపయోగపడాలా. ప్రభుకు మహిమ కలుగును గాక. కొంచెం గట్టి గుట్టక్క, అందరు గట్టి గుట్ట. స్తోత్రం. బలము సంపాదించుకోవటానికి ఉపయోగపడుతుంది. బలము నీ కుటుంబానికి ఉన్నతమైన ఆశీర్వాదం ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. రెండోది, ఓకేనా? రెఫరెన్స్ ఇచ్చాను లేదా?
ఓకే, మూడోది బలం ఎందుకో తెలుసా? దీర్ఘాయు కలిగి బతకటానికి. నా కళ్ళ ఎదుట నా భర్త లేడే అని రమ్ము కొట్టుకొని అంగలార్చకుండా ఉండటానికి స్త్రీ, నీ భర్తకు బలం అవసరం. పురుషుడా, నాకు సాటైన సహాయకురాలు నా కళ్ళెదుట లేకుండా పోయిందే అని లోపల ఎవరికి చెప్పుకోలేక, కొడుకు చెప్పుకోలేక, కోడలకు చెప్పుకోలేక, మనవళ్ళకు మనవరాలకు చెప్పుకోలేక లోపల కుమిలి ఏడుస్తావే. నీ తోటి సహాయకురాలకు బలం అవసరం. ఎందుకు తెలుసా? నీ కళ్ళెదుట దీర్ఘాయు కలిగి బతకటానికి. ఇక్కడ దేవుని బిళ్ళారా, చిన్న బావున్నాడు, ఎప్పుడు ఒక మాట అంటుంటాడు, మీ అక్క నేను కాపాడకాల, మీ అక్క పోయిందనుకో నా బతికింగ్ అయిపోతుంది అంటాడు. మీ అక్క నేను కాపాడుకోవాలి స్వామిలు, మీ అక్కగా నాకు పోయిందనుకో నా బతుకు అయిపోయా, ఇంకేం ఉండదు అంటుంటాడు. అందుకే కీర్తనలో ఒక మాట ఉంది, చూడ దేవుని బిళ్ళారా, 90వ కీర్తన 10వ వాక్యం. కీర్తన 90:10. 90వ కీర్తన 10వ వాక్యం ఒకసారి చూడ. మా ఆయుస్సు కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుంది తెలుసా? మా ఆయుష్ కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల. నీ దేహములో, మన యొక్క దేహములో, మన శరీరములలో అధిక బలం ఉన్న ఎడల ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతామంటే 80 సంవత్సరాలు బతకగలుగుతాం. గనక ఆలోచించు, బలం ఉడిగిపోతుందా? బలం తగ్గిపోతుందా? బలము క్షీణించిపోతుందా? అయితే ప్రభు దగ్గర ఒప్పుకోవాలా. భక్తుడైన దావీదు, దైవజనుడైన దావీదు దేవుని దగ్గర ఏమని ఒప్పుకుంటున్నాడంటే, ప్రభువా, నా దోషములను బట్టి, నా అపరాధాలను బట్టి, నా అపవిత్రతను బట్టి, నా అక్రమాలను బట్టి, నా యొక్క పాపములను బట్టి నా బలము, నా సత్వ, నా యొక్క పుష్టి తగ్గిపోతుంది, తగ్గిపోతుంది, తగ్గిపోతుంది. నాకు ఇక మరణమే, మరణమే నేమో. దేవుని పిల్లరా, ఈ వాక్యం చదివిన తర్వాత మరలా కొంచెం గట్టి కొట్టాలి చప్పట్లు. ఇప్పుడు కాదు దేవునికి గట్టి కొట్టాలి మనం. స్తోత్రం. ఎందుకంటే మాట్లాడేవాడు పరిశుద్ధాత్ముడు గనక. మీకందరికి 2 చేతులు జోడించి చెబుతున్నాను, ఎవరికైనా బలము ఉడిగిపోతుంటే ఈ దినము నుంచి పశ్చాత్తాపపడా. నాకు, మనకందరికీ బలము అవసరమని దేవుడు ఈరోజు మనకు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు రానివారు దేవుని బిడ్డలారా చాలా దురదృష్టకరం. ఇన్ని ఏండ్లై మీరు వాక్యం అంటున్నారు, కాంతమ్మక్క ఈ వాక్యం చెప్పానా? ఇది దేని గురించి మాట్లాడుతుంది? మన దేహం గురించే మాట్లాడుతుంది. అవునా సంవత్సరం? అంతేనా కదా? దేని గురించి మాట్లాడుతుంది? మన దేహం గురించే ఈ వాక్యం, మన శరీరం గురించే, మన అవయవాల గురించే మాట్లాడుతుంది ఈ వాక్యం. ఇవి ఎవరు చెప్పరు? మీ సంఘ కాపరికి దేవుడు ప్రత్యక్షపరిచాడు కనుక. ఆమేన్. ముప్పై 31:10 చూడండి. కీర్తనలో 31:10లో ఏముందో? 31:10 నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు సహకరించడం లేదు. అమ్మా, నా ఎముకలు ఏమైపోతున్నాయి? క్షీణించిపోతున్నాయి. ఒకసారి గమనించండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఈ 31:10లో ఏమని వాక్యం మాట్లాడుతుందంటే, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. ఏమండే?
ఎట్లా వెళుతుందంటే ఆయన బతుకు, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను అని చెబుతూ నిట్టూర్పులు విడుచుడుతో నా ఏళ్ళు గతించుచున్నవి. నేను ఇక్కడ ఎక్కువ వివరణ చేయడం లేదు, కానీ నేను తీసుకున్న వాక్యములో నిలబడుతున్నాను. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. ఉందా లేదా? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మన దేహములలో బలము ఎక్కడైతే, ఆ సత్వం అనేది, ఆ పుష్టి అనేది ఎక్కడైతే తగ్గిపోతుందో, నీకు సహకరించడం లేదేమో, కనీసం నీ భర్తకు, కనీసం నీ పిల్లలకు, కనీసం ఇంటి పనులు, నీ పనులు చేసుకోవటానికి కూడా నీ బలము సహకరించకపోతే ఇప్పుడే దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. సహోదరి సహోదరుడా, వాక్యం మాట్లాడుతుంది. దావీదు అంటున్నాడు, నా దోషమును బట్టి, ఉందండి ఏమంట, నా దోషమును బట్టి నా బలము ఏమైపోతుంది అంటే ఉడిగిపోతుందా లేదా? చెప్పండి చెప్పండి చెప్పండి, ఏమైతుందంట? నా దోషమును బట్టి అంటే తన యొక్క జీవితంలో దావీదు గారు తన బ్రతుకులో ఏదో దోషము, ఏదో అపవిత్రత, ఏదో కీడు ఎవరికో చేశాడన్నమాట. మీకందరికీ తెలుసు, బెచ్చబీసే, నేను ఆ విషయం మాట్లాడడం లేదు ఇప్పుడు. దేవుని బిడ్డలారా, మొత్తానికి దావీదు అంటున్నాడు, నా దోషాన్ని బట్టి అయ్యా, నా పాపాన్ని బట్టి అయ్యా, నా తిరుగుబాటును బట్టి, నా అవిధేయతను బట్టి. మీరు నేను ఏం పాపం చేయకపోవచ్చు, కానీ మనలో ఒకటి ఉంటుంది, ఏదో ఒక తిరుగుబాటు. ఎక్కడొకసారి తిరుగుబాటు చేస్తుంటాం, ఎక్కడో ఒక చోట అవిధేయత చూపుతుంటాం, ఎక్కడో ఒక చోట గుణపడక దేవుని బిడ్డలారా విర్రవీగుతుంటాం గనక అది ఒక దోషముగా నిన్నుకు అంటి ఉంటుంది. అందుకే అంటున్నాడు, నా దోషమును బట్టి నా బలము ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. నీకు బలము తగ్గిపోయిందా సహోదరి? తల బాధలు చుట్టుకుంటాయి భర్తకు. భర్తకు బలము తగ్గిపోయిందంటే భార్య, నేను ఏం చేయాలి? ఈ పిల్లలను పట్టుకొని ఈ అప్పులేంటి, సంసారం ఏంటి, తల మీద పడతాయి అన్నీ. నీ భర్త యొక్క బలము తగ్గిపోతే, సంపాదించే పిల్లల యొక్క బలము తగ్గిపోయింది అనుకోండి, కళ్ళ ఎదుట పిల్లలు, దేవుని పిల్లరా, వారు రోగులైపోయినారు అనుకోండి, తల్లిదండ్రుల యొక్క ప్రాణాలు తల్లడిల్లిపోతాయి. అందుకే వాక్యం చెబుతుంది, ఓ యవనస్తుడా, పరులకు నీ బలాన్ని ఇవ్వకురా, నీ బలాన్ని నీకు, నీ కుటుంబం కొరకు ఉపయోగించు. చప్పట్లు కొట్టా. దేవుని బిడ్డలారా, నీ దేహములో బలము కావాలా? అది తగ్గిపోతుందంటే, అది క్షీణించిపోతుందంటే, అది తరిగిపోతుందంటే ఎక్కడనో తిరుగుబాటు, ఎక్కడనో అవిధేయత, ఎక్కడనో మనలో లోపం ఉంటాయి గనక వెంటనే దావీదు వలె పశ్చాత్తాపపడి, దేవా నీవు బలాన్ని దానముగా ఇచ్చేవాడవయ్యా, స్తోత్రం. ఇంటికాడికి పిచ్చగాళ్ళు వచ్చినారు కొండి, రూపాయి మీరు దానాన్ని వేస్తారు, 2 రూపాయల దానాన్ని, 10 రూపాయల దానాన్ని ఇస్తారు. ఇంకా ఎక్కువ ఇస్తారు, ఎవరు నాకు తెలియదు, 10 రూపాయల కాడికి దానము చేస్తారు. అయితే దేవుని బిడ్డలారా, మనము సేవించుచున్న దేవుడు, ఆయన మన అవయవాలలో ఎక్కడైతే బలము అనేది, ఎక్కడైతే సత్వం అనేది, ఎక్కడైతే పుష్టి అనేది క్షీణించి తరిగిపోయి, దేవుని బిడ్డలారా అది ఉడిగిపోతూ ఉంటే, మరలా దేవుని వైపు చూస్తే అందరికీ ఆయన బలం ఇచ్చేవాడని వాక్యము మనతో మాట్లాడుతుంది. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:12, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:12 మనం చదువుకుందాం. ఐశ్వర్యమును, గొప్పతనమును
నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. చూడండి చూడండి, బలమును పరక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును, అందరికి నీ బలమిచ్చు వాడవును నీవే. చప్పట్లు కొడతామా దేవునికి? హల్లెలూయా, హల్లెలూయా. నాకు బలము లేదు, నాకు సత్వ లేదు, నాకు పుష్టి లేదని దిగులు పడకు సంగమా. అయితే బలమును పరక్రమమును దేవుడు దానములుగా ఇచ్చేవాడంట. నువ్వు అడగగలిగితే, నువ్వు గోజాడగలిగితే, ఆయన వైపు చేతులు ఎత్తగలిగితే, ఆయన దగ్గర కనిపెట్టగలిగితే, ఆయన కొరకు వేచి ఉండగలిగితే, నువ్వు రూపాయ 2, 5, 10 ఎట్లా దానం చేస్తావో ఆ విధంగా నీకు బలాన్ని, పరక్రమాన్ని, బలము ఎందుకో అది నీకు, నీ కుటుంబానికి ఉపయోగపడటానికి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరక్రమం, దేవుని బిడ్డలారా, విజయమును పొందుకోవటానికి, ఓటమి కలిగి నువ్వు దిగులు పడకుండా, చింతించకుండా, పరక్రమం శత్రువును ఓడించి విజయోత్సాహముతో సాగటానికి నీకు పరక్రమమును కూడా ఇచ్చేవాడు సర్వశక్తుడు, సజీవుడు, పరిశుద్ధుడు. అందుకే ప్రభును అడుగు, దేవా ఆ రోజు మీ బలం ఉడిగిపోనన్నావు, తప్పిదాలుంటే, లోపాలుంటే. అయితే దావీదు లోపాలను బట్టి తన బలము ఉడిగిపోతుందని చెప్పాడయ్యా. నీవైతే అందరికి బలాన్ని ఇచ్చేవాడవయ్యా. నా బలము, నా సత్వ, నా పుష్టి తగ్గిపోయిందయ్యా. మరలా నాకు కావాలి, దేహానికి, శరీరానికి, అవయవాలకు బలం కావాలి. ఆ బలం నాకు, నా కుటుంబానికి, సంఘానికి ఉపయోగపడాలా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు సూటిగా పేటగా మనతో మాట్లాడుతున్నాడు. నడినెత్తు నుంచి అరికాలు వరకు కూడి వచ్చిన బిడ్డలరా, ఈ యంత్రం ధర వింటున్న వారులరా, మీ దేహాలలో ఎక్కడ అయితే ఆ బలము, ఎక్కడైతే ఆ సత్వ, ఆ పుష్టి తగ్గిపోయి ఉంటే గానో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మరలా బలము కలుగును గాక. నేను మీకు ఒక శుభవార్త చెప్పనా? అపోస్తలుల కార్యములో 3వ అధ్యాయములో 7వ వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది. అపోస్తలుల కార్యములో 3:7 ఈ విధంగా మాట్లాడుతుంది. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, ఎంటనే వాని పాదములను, చీల మండలమును బలము, 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 బలము పొందెను. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ 40 సంవత్సరాలకు పైగా, ఎన్ని సంవత్సరాలకు అమ్మ చెప్పండి, ఎన్ని సంవత్సరాలకు? 40 సంవత్సరాలకు పైగా ఆ యెరూషలేము పట్టణంలో, ఆ శృంగారమైన దేవాలయములో, ఆ ద్వారం దగ్గర వీరిని ఏం చేస్తున్నారు? కొంతమంది అంటే మోసుకొని పోతున్నారు, అక్కడ పెడతారు. వాడు భిక్షం అడుక్కునగా మళ్ళీ ఇంటికి తీసుకుపోతారు. వీని బతుకంతా ఇంతే. అయితే ఆ యొక్క యోహాను గారు ఆ పేతురు గారిని చూసినప్పుడు పేతురు అంటున్నాడు కదా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు నడుమని చెప్పినప్పుడు అతని దేహములో అతడు పుట్టుకతో కుంటివాడు. అరే, వీడు పుట్టకుండా కూడా బాగా ఉండు, వీడు జన్మించకుండా కూడా బాగా ఉండు. వాణ్ణి చూసి వాని తల్లిదండ్రులు ఎంత దుఃఖపడ్డారో, వాణ్ణి చూసి వాని తల్లిదండ్రులు ఎంత వేదన పడ్డారో, వాణ్ణి చూసి వాని తల్లిదండ్రులు లోపల ఎంత కుమిలిపోయారో తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, అయితే వాని అవయవాలలో వాడు కుంటివాడుగా, వాడు నడవలేని వానిగా ఉన్నాడు. అయితే అట్టి వానికి, అట్టి దేహానికి, అట్టి శరీరానికి, అట్టి అవయవాలు లోపంగా ఉంటే నడవటానికి దేవుడు బలము ఇచ్చినవాడు, నడవటానికి పుష్టిని ఇచ్చినవాడు, నడవటానికి సత్వని ఇచ్చినవాడు, నడవటానికి స్వస్థత ఇచ్చినవాడు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయపడకు,
సంఘమా, భయపడకు సహోదరుడా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీకు మరలా బలము కలుగుతుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మరలా నీకు సత్వ కలుగుతుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మరలా నీకు పుష్టి కలుగుతుంది. రా 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 యేసు దగ్గరికి. ఆయనకు సమర్పణ చేసుకో, ఆయనకు ప్రతిష్ఠిత చేసుకో, ఆయనకు మొక్కుబడి చేసుకో, ఆయన సన్నిధానంలో నిలబడు. పైన బలం నీకు ప్రభు అనుగ్రహించగలుగుతాడు. గట్టి కొట్టు, చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు తండ్రి మా బలం గురించి నువ్వు మాట్లాడినవయ్యా. బలం లేకపోతే తండ్రి మేము ఏమి చేయలేమని మీరు మాట్లాడారయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. దేవా నీకు వందనాలు నాయన. అందరూ కూడా ప్రార్థనలో, అందరం ప్రార్థనలో ఉందా. దేవా ఈరోజు తండ్రి నీవు భౌతికంగా శరీరపరంగా శరీరానికి ఏం కావాలో నువ్వు మాట్లాడినావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అందరం ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం. దేవుడు అంటున్నాడు కదా, సీనాయి కొండపైన నీకు మోకాలు సహకరించి మోకాల మీద నిలబడు. సంగమా, మోకాలు నీకు సహకరించకపోతే చక్కగా నిలబడి దేవుని బిడ్డలారా నీవు ప్రభును అడుగు. దేవా, నా బలము, నా సత్వ, నా పుష్టి ఎక్కడ తగ్గిపోతుందో ప్రభువా నాయన, తగ్గిపోవడం వలన రోజు రోజుకు నాకు విచారము, రోజు రోజు నాకు దుఃఖము, రోజు రోజు నాకు బాధ కలుగుతుంది ప్రభువా. అవును నాయన, మీ బలము ఉడిగిపోను అంటున్నా. దేవా, ఎప్పుడైతే మేము పొరపాటులు చేస్తామో, ఎప్పుడైతే నీ మాటలను మేము గైకొనమో, ఎప్పుడైతే నీ మాటలను తునీకరిస్తామో, ఎప్పుడైతే నీ మాటలను పెడచెవిని పెడతామో ప్రభువా అయ్యా, వచ్చే శిక్షలలో ఒక భాగము మీ బలము ఉడిగిపోను అంటున్నావు. అవును తండ్రి, బలము ఉడిగిపోతే తండ్రి మా జీవితంలో తండ్రి మేము ఏమీ చేయలేమయ్యా. ఈ లోకములో మాకు బలము సంపాదించుకున్నటకు సహాయపడుతుందయ్యా. ఈ లోకములో బలము మాకు తండ్రి, మాకు, మా పిల్లలకు, మా కుటుంబానికి, దేశానికి బలం ఉపయోగపడుతుందయ్యా. ఆ రోజు గుణవత్తైన యవనస్తురాలైన స్త్రీ బలముతో పని చేయను, తన చేతులతో సంపాదించుటకు బలము ఉపయోగపడుతుంది. కాలేబు తన బలముతో యుద్ధము చేసి తన భార్యకు, తన పిల్లలకు మంచి స్వాస్థాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ బలముతో నీ భార్యకు, నీ పిల్లలకు నీ పైన ఆధారపడిన వారికి మంచి స్వాస్థ్యం ఇవ్వాలి. కాలేబు ఇచ్చినట్లుగా ఇవ్వాలి. సహోదరుడా, ఓ సహోదరి, నీవు కూడా గుణవత్తైన స్త్రీ వలె కష్టపడాలి. బలముగా నీ చేతులతో పని చేయాలి. అది దేవుని వాక్యం మాట్లాడుతుంది. బలం ఉంటే నీకు దీర్ఘాయు కలుగుతుంది. అందుకే అడగవా, ప్రభువా నాకు బలము లేదయ్యా. బలము లేక కట్టుకున్న తండ్రి, నా భర్తకు, నా పిల్లలకు కూడా నేనేమి చేయలేకపోతున్నాను ప్రభువా. అయ్యా, బలము లేక నా పైన ఆధారపడిన నా భార్యకు, నా పిల్లలకు కూడా దేవా సరైన పోషణ, సరైన విధానాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను ప్రభువా. నాకు బలము మరలా కావాలి అయ్యా. సంపాదించుటకు నాకు బలం ఇవ్వండి. నా పిల్లలకు నేను ఒక మంచి స్వాస్థ్యం ఇవ్వటానికి నాకు బలం ఇవ్వండి. కాలేబు వల్లే తండ్రి, నేను లేను అని బాధపడకుండగా నాకు కూడా బలం ఇవ్వు ప్రభువా. బలము 80 సంవత్సరాలు ఆవసించునని చెప్తున్నావు కదా ప్రభు వాక్యములో. నా కళ్ళెదుట నా భర్త లేడే, నా కళ్ళెదుట నా భార్య లేదే. ఏడవకుండగా నాకు బలం ఇవ్వు ప్రభువా.
నువ్వు ఇచ్చే బలము తండ్రి, ఆ బలము తండ్రి దేహములో శరీరములో అవయవాలు ఉంటే 80 సంవత్సరాలు అంటున్నావు బలము ప్రభువా. అవునయ్యా, దావీదు నా దోషాన్ని బట్టి బలము తగ్గిపోతుంది అంటున్నాడు. అవును సంగమా, ఎక్కడైతే తిరుగుబాటు అవిధేయత ఉండటం వలన నీకు బలము తగ్గిపోతుంటే, క్షీణించిపోతుంటే ఇప్పుడే ఒప్పుకో. బలం తగ్గిపోతుంటే దావీదు ఒప్పుకుంటున్నాడు. అందుకే అందరికీ బలమును పరాక్రమమును దానములుగా ఇచ్చేవాడు, అందరికీ బలము ఇచ్చేవాడు. చివరికి మనకు యేసుక్రీస్తు నామములో నీ అవయవాలకు కూడా నీకు బలాన్ని ఇస్తాడు. గుర్తు చేసుకో. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో 40 సంవత్సరాల పాటు నడవలేని వాడు, పుట్టుకతో కుంటివానిగా జన్మించినవాడు. ఇంకా నీ అవయవాలలో కొన్ని ఏండ్ల నుండి ఏదైతే నిన్ను ఇది చేస్తుందో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా అవయవాలకు బలము కావాలా, నా అవయవాలకు సత్వ పుష్టి కావాలా, అది యేసు నామములో కలగాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. సర్వాధికారివైన యేసయ్యా నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడవైన దేవా నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. విత్తబడిన తండ్రి ఈ వాక్కులు 30, 60, 100 నీవు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, దుష్టుడు ఎవరి హృదయములో ఎత్తుకొని పోకుండగా దేవా నాయనా, అవును తండ్రి, ఈ లోకములో మేము బతకటానికి జీవించటానికి మాకు బలము అవసరము. ఆ బలము మమ్మలను విడిచి ఉడిగిపోతుందంటే, తగ్గిపోతుందంటే ఏదో దోషము, ఏదో అపవిత్రత మాలో ఉంది కనుక మీరు క్షమించి మన్నించి మమ్మల్ని రాని వారిని కూడా క్షమించి తండ్రి రేపు వారం తీసుకురండి. ఈ ప్రార్థన ఆలకించి మా అవయవాలకు, మా దేహములో ఎక్కడ సత్వ అవసరమో, ఎక్కడ ఫలము అవసరమో, ఎక్కడ పుష్టి అవసరమో ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మాకందరికీ కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎవరికి ఎక్కడ బలము ఉడిగిపోయిందో, ఎవరికి ఎక్కడ బలము తగ్గిపోతుందో, ఎవరికి బలం ఎక్కడ సత్వ క్షీణించిపోతుందో యేసుక్రీస్తు నామములో మరలా కలుగును గాక. అట్టి కృప మీరు సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.